90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆ ఉమెన్ ఎనర్జీ, సో నిజంగానే ఎనర్జెటిక్గా తెలుసుకోబోతున్నాము మన మాటల్లో. సో మీరు కూడా స్టే ట్యూన్ విత్ అస్. ఐఎమ్ జవేరియా, యాంకర్ కమ్ ట్రైనర్ ఇన్ సుమన్ టీవీ. A happy, happy, happy Women's Day to all women's. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. ప్రతి ఒక్కరు చూస్తున్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ క్రియేటివిటీ, ఇన్స్పిరేషన్ ఒకటా రెండా ఎన్నో రకాలుగా మోటివేట్ చేస్తూ ఉంటారు, పొగడ్తలు మనం వింటూ ఉంటాం. కానీ మహిళలందరికీ కూడా రోల్ ఏదేమైనా ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి మహిళా మనలందరికీ కూడా సుమన్ టీవీ తరఫున హ్యాపీ ఉమెన్స్ డే. మహిళ తన లైఫ్లో ఎన్నో పాత్రలు పోషిస్తుంది కదా. అమ్మల, చెల్లిల, తల్లిల, భార్యల, అత్తల, కోడళ్ళ, మరి ఎన్నో రకాల పాత్రలు తన లైఫ్లో ఉంటాయి. ఏది ఏమైనా కూడా తన రోల్ అనేది తను ఖచ్చితంగా సాధిస్తుంది, ఎంత భారమైనా బాధ అయినా సరే. మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సుమన్ టీవీ తరఫున హ్యాపీ ఉమెన్స్ డే. నేను నవీన, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కమ్ యాంకర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ కీర్తి. సుమన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అయితే ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, వాటన్నిటిని కూడా తట్టుకుని ముందుకు వెళ్తూ మన అంబిషన్స్ని కానీ మన గోల్స్ని కానీ సాధిస్తూ ఉంటాం. సో సాధించిన ప్రతి ఒక్కరికి కూడా, అండ్ అంతేకాకుండా వాళ్ళకి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఈ ఒక్క పాజిటివ్ నోట్తో మనం ఈరోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. సిరి గారు, మరి మన ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ గానీ ఒక్కసారి డిస్క్లైమర్ కూడా చెప్పేస్తారా? Yes, అంటే ఎవరు హర్ట్ అవ్వకుండా ఉండాలి కదా. మరి డెఫినెట్ గా ఇక్కడ చాలా జరగబోతున్నాయి అందరి గురించి. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. మరి మేము కూడా ఈరోజు వచ్చాం. ప్రతి ఒక్క మహిళకి రకరకాల అభిప్రాయాలు అయితే ఉంటూ ఉంటుంది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. మా షో మొత్తం పాజిటివ్ గానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కొన్ని సెటైర్లు, కొన్ని పాయింట్స్ అయితే మేము మాట్లాడుకుంటాం. కొంతమందికి అవి నెగిటివ్ గా తగులుతాయి, బట్ అవన్నీ కూడా డిస్క్లైమర్ గా మేము ముందే మీకు చెప్పబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. సో జవేరియా గారు, మరి ఉమెన్స్ డే అనగానే అసలు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కడ చూసినా మన గురించే ఉంటుంది కదా. సాంగ్స్ కూడా మన గురించి, మన గురించి, స్టేటస్ కూడా మన గురించి. ఉమెన్ లేనిదే ప్రపంచమే లేదు అని చెప్తారు. అది మాటల వరకేనా? ఈ రోజు వరకే అంటారా? ఎందుకు మనల్ని ఒక్కరోజు ప్రైజ్ చేస్తారు, మిగిలిన రోజులు అన్ని కూడా ఇలా ప్రైజ్ చేస్తే బాగుంటుందని నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా అనుకుంటున్నారు. అంటే ఒక్కసారి దాని గురించి. ఎస్, ప్రైజ్ ఒకరు చెయ్యాలని కాదు, యాక్చువల్లీ ఒక ఎనర్జీ, ఉమెన్ అంటేనే ఎనర్జీ అన్నమాట. ఆ ఎనర్జీకి పొగడతలు చేస్తేనే ఆ ఎనర్జీ అనే గుర్తింపు అనేది అవసరం లేదంటాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు వెన్ యూ బార్న్ యాజ్ ఎ గర్ల్, అంటే చిన్న బేబీ గర్ల్ లా మీరు ఎప్పుడైతే పుట్టారో అప్పుడే సెలబ్రేషన్ మోడ్. సో సృష్టికర్త ఉమెన్. సో అందుకని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఉమెన్, ఆ ప్రైజింగ్ కానివ్వండి, ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ఎదుటి వాళ్ళ నుంచి కాదు, మనలోనే మనకు ఉండాలి. అండ్ మనమే స్ఫూర్తి అవ్వాలి ఎదుటి వాళ్ళకి. స్ఫూర్తి మనమే అందరికి. అంతే. ఎక్కడ మేడం స్ఫూర్తి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. సరే, అయిపోయింది, ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. మరి డైరెక్ట్ గా హస్బెండ్ ఎక్కడికి వెళ్తారంటే బెడ్రూమ్ లోకి వెళ్తారు చక్కగా ఫ్రెష్ అవ్వడానికి. వైఫ్ ఎక్కడికి వెళ్తుందంటే కిచెన్ లోకి, లేకపోతే కిడ్స్ దగ్గరికి. ఇంకెక్కడ ఉంది మేడం స్ఫూర్తి? అసలు మనది ఇంకా మన లైఫ్ అంతా కూడా కిచెన్ లోనే అయిపోతుంది. ఈవెన్ జాబ్ కూడా వాళ్ళది ఎలా అంటే, అత్తయ్య వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ ఇంట్లో పొద్దునంతా జాబ్ చేసి వచ్చారు, రెస్ట్ తీసుకోమ్మా అని వాళ్ళని అంటారు. నువ్వేంటి వెళ్ళు త్వరగా ఇల్లు కిచెన్ లోకి వెళ్ళి వంట చేసి పిల్లలు ఆకలేస్తుంది.
ఇది ఇప్పుడు ఈ స్ఫూర్తి. రోజుల్లో మేడం మనం చూసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు మహిళలు జెండర్ తో సంబంధం లేకుండా అందరూ ఒకటే అంటున్నారు. మరి ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు మేడం? ఒక ఉమెన్స్ డే రోజే ఉమెన్స్ కి వాల్యూ ఇస్తారా? ఎగ్జాక్ట్లీ మా అందరి క్వశ్చన్ ఇది. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ అంటాను నేను. ఎందుకంటే ఆ సెలబ్రేషన్ మోడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది, దీపావళి ఎలాగో అలా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఒక రోజు అని ఏర్పాటు చేసి. కానీ ఎవ్రీ డే ఇస్ ఎ ఉమెన్స్ డే అంటాను నేను. సో ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రైజ్ చేయడం, తర్వాత ఎవరన్నా మాలో ఉన్న ఒక గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు అంటే అప్పుడేనా మేము ఒక స్పెషల్ అనేది మనకు తెలిసొస్తుంది. సో అలా కాదు కదా. సో వీ నో అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు నో అవర్ స్ట్రెంగ్స్. సో అప్పుడే మనం ఎక్కడైనా కూడా నెగ్గగలము, సక్సెస్ అవ్వగలము. దీని మీద ఏమంటానంటే, ఇప్పుడు మీరు అంటున్నారు అందరూ లైక్ సక్సెస్ అవుతాం, నెగ్గుతాము అని చెప్పేసి, మరి హౌస్ వైఫ్ ఇలాగే ఇదే థాట్ తో ఆలోచిస్తూ ఉంటారు యాక్చువల్లీ. లైక్ అంటే వాళ్ళని చేసేది చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అలాగే గుర్తిస్తూ ఉంటారు. హౌస్ వైఫ్ ఇంట్రడ్యూస్ చేయడం ఎలా అంటారు, హస్బెండ్ మీ వైఫ్ ఏం చేయదండి ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది, కానీ చెప్పడానికి ఇష్టపడరు. కానీ ఆ పిల్లలు పెద్దయి ఆ అంబిషన్స్ రీచ్ అవ్వడానికి కానీ ఆ హస్బెండ్ వెళ్ళి వర్క్ చేసుకొని ఆయన గోల్స్ రీచ్ అవ్వడానికి కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తుంది ఎవరు? మహిళే. ట్రూ అండి, ఇట్స్ యాక్సెప్టెడ్. యాక్చువల్లీ ఎవరైనా సరే శాలరీ పరంగా లేకపోతే బిజినెస్ ప్రాఫిట్ పరంగా ఒక ఉమెన్ వర్క్ చేయొచ్చు. కానీ ఆ హోమ్ మేకర్, ఆ హౌస్ వైఫ్ కేవలం ఆ డెడికేటెడ్ టు ఫ్యామిలీ. ఇక్కడ నేను ఏమంటానంటే, సో ఎవరైతే డెడికేటెడ్ గా ఉన్నారో, సో నేను నా భర్త కోసం బ్రతుకుతున్నా, పిల్లల కోసం బ్రతుకుతున్నా, వాళ్ళ కోసమే జీవిస్తున్నా అనే మోడ్లో వాళ్ళకి యాక్చువల్లీ డైట్ పరంగా కానివ్వండి, లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి, మానసికంగా సో ఎంతగా పాజిటివిటీ క్రియేట్ చేసుకోవాలో మర్చిపోతారనమాట. సో ఫైనల్ గా ఒకరి కోసం బ్రతుకుతున్నాము అనే బ్రతుకు తప్ప, సో నీ అంతటా నువ్వు నీకేం కావాలి అని గుర్తించుకున్నావా అనేది చాలా అవసరం ఇక్కడ. సో అది ఎలా నీ అంతటా నువ్వు గుర్తించుకునే అంతవరకు పక్కన పెడితే, వాళ్ళు తినడం కూడా వీళ్ళందరూ వెళ్ళిపోయినాక ఎప్పుడో 11:30 12కి తింటూ ఉంటారు. అండ్ వచ్చినాక కూడా వాళ్ళకి అందరికి సర్వ్ చేసినాకే వాళ్ళు తినడం. అండ్ ఇట్లాంటివి కుకింగ్ విషయానికి వస్తే, వాళ్ళు వంట చేయడానికి అడిగినప్పుడు మిగిలిపోయిందో, లేదంటే ఈ రోజు ఏం వండాలి అని వచ్చినప్పుడు హస్బెండ్ కి ఇష్టమైందో, లేదంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టమైందో, వాళ్ళకి ఇష్టమైంది ఎప్పుడైనా వండుకుంటున్నారు. అండ్ మేడం, ఈ మేడం అన్న పాయింట్ నుంచి నేను తీసుకుంటే, అంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలి అంటే నాన్నతో వెళ్ళు, లేదు అంటే తమ్ముడితో వెళ్ళు, లేదు అంటే అన్నతో వెళ్ళు, కానీ నువ్వు ఒక సింగిల్ గా వెళ్ళకు. అలాగే దాంతో పాటు ఒక పెళ్ళైన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ హస్బెండ్ కి ఉంటుంది అని అంటారు. యాజ్ యూజువల్ గా ఉమెన్ కి కూడా ఉంటుంది. బట్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ గా ఇద్దరు తీసుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈ డిఫరెన్సియేషన్, ఎందుకు సేఫ్టీ ప్రొటెక్షన్? మనం ఎక్కడ చూసినా ఒక అమ్మాయి సఫర్ అవ్వాల్సి వస్తుంది. సిరి గారు మాట్లాడిన దానికి నేను ఒకటి యాడ్ చేస్తాను. నిజంగా అంత సపోర్టివ్ ఉన్నా కూడా పిల్లల విషయానికి వచ్చేటప్పటికి, ఎగ్జామ్స్ విషయానికి వచ్చేటప్పటికి సరిగ్గా మార్క్స్ రాకపోతే నువ్వేం చేస్తున్నావు, నువ్వు హోంవర్క్స్ చూడట్లేదా, డైరీ చూడట్లేదా, వాడు ఏం చదువుతున్నాడు, ఏం రాస్తున్నాడు, మరి పిఏటికి వెళ్ళట్లేదా, పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతున్నావా, మార్కులు తక్కువ వస్తున్నాయంటే మదర్ అంటారు. మీరు ఎగ్జామ్స్ వరకు వెళ్ళారు, పెంపకం విషయంలో కూడా ఏమంటారు, సరిగ్గా పెరగలేదంటే ఏంటి ఇలాగే పెంచుతున్నావా అంటే ఆయన బాధ్యత కాదు కాదా, మదర్దేనా? ఎస్ అండి. సో ఇప్పటి వరకు అంటే ప్రాబ్లమ్స్ ని మాట్లాడుకుంటున్నాం కదా, కొంచెం పాజిటివ్ వైపు చూడాలంటే చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చేంజ్ ఇస్ పర్మనెంట్ అనమాట. సో ఏదైనా సరే, ఎవరైనా సరే అడుగుతారు మీరు తర్వాత ఏమవుతారు, లేకపోతే ఈ ఏజ్ లో సర్టెన్ గోల్స్ ఉంటాయి. సో ఇవన్నీ తర్వాత, బట్ చేంజ్ ఇస్ పర్మనెంట్ అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇప్పటి వరకు సో తిండి విషయానికి వస్తే అందరూ వెళ్ళిపోయాక తింటారు అంటున్నారు. దట్ షుడ్ బి చేంజ్. ఎక్కడ చేంజ్, చిన్న చేంజ్ అనమాట. సో ఒక స్వీట్ బాక్స్ ఆర్డర్ చేయండి. ఎవరైతే హోమ్ మేకర్ ఉన్నారో స్వీట్ బాక్స్ ఆర్డర్ చేసి, ఎవరు అత్త మామలు అండ్ ఆడపడుచు ఉంటే తనకు, భర్త అండ్ పిల్లలకి, సో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక స్వీట్ బాక్స్ ఆర్డర్ చేసి, స్వీట్ బాక్స్ వచ్చిన వెంటనే మీ స్వీట్ ఫస్ట్ తీసుకోండి మీరు, తర్వాత వాళ్ళకి అందించండి. దట్ ఈస్ ద చేంజ్ అనమాట. అప్పుడు మీకున్న ఒక సంతృప్తి వస్తుంది కదా, ఎస్ ఐ ఆమ్ రికగ్నైజింగ్ యువర్ సెల్ఫ్ అన్నది ఎప్పుడైతే వస్తుందో, ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనమాట. ఐఎమ్ హ్యాండిలింగ్ దీస్ పీపుల్ అనేది ఎప్పుడైతే వస్తుందో, మీకు అసలు ఒకరు ఏదైనా ఇన్సల్ట్ చేశారా, లేకపోతే నన్ను గుర్తించట్లేదు, అవన్నీ అనవసరం అంటాను నేను.
కానీ And ప్రయారిటీకి వచ్చినప్పుడు సెల్ఫిష్ అంటారు కదా మరి మనల్ని. No, ఏంటి నువ్వు సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నా, ఫస్ట్ నువ్వు తిన లైక్ Yes, ఎవరైనా yes, సెల్ఫ్ yes. ప్రయారిటీ అన్నప్పుడు నాట్ ఓన్లీ మనం తినే విషయంలో కాదు నేను అనేది, మనం ఎక్కడన్నా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలన్నా కానీ మనకి ఇష్టమైన పని ఒక్కసారన్నా ఏదన్నా మనకే అనిపిస్తుంది కదా, గ్యాదర్ అవ్వాలి, లేదంటే సమ్ వీ హ్యావ్ టు గో అవుట్, లేదంటే సమ్ సర్టన్ మూవీ చూడాలన్నా, సమ్ షో చూడాలన్నా. అన్నారు కదా, నేను ఇక్కడ ఒకటి మాట్లాడతాను. Yes, yes. ఈ టూర్లు ప్లాన్లు వేసే విషయంలోకి వస్తే హస్బెండ్స్ గానీ ఫ్రెండ్స్ తో చక్కగా టూర్లకు వెళ్తారు, మంచిగా ప్లాన్, వాళ్ళకి అన్ని సెట్ అవుతాయి, వాళ్ళకి అనుకూలంగా మనమే చేసేస్తాం ఒక పక్కన చూసుకుంటే. అక్కడ పిల్లలతో కూడా కూర్చోవాలి. కానీ మనము టూర్ ప్లాన్ చేయాలంటే మాత్రం అసలు అవ్వనే అవ్వదు, సంవత్సరాలు గడిచిపోతే. కారణాలు ఏంటంటే పిల్లలు నువ్వు లేకపోతే support ఇల్లు ఎలా ఉండదు. నడుస్తుంది? అంతే మేడం ఇక్కడ madams మాట్లాడిన దాంట్లో అంటే ఇప్పుడు వాళ్ళకి అనిపించి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అమ్మతో 4 రోజులు ఉండాలి అంటే వాళ్ళు మాత్రం వెకేషన్ కి వెళ్తారు, కానీ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి 2 రోజులు కూడా మాకు పర్మిషన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, పర్మిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ అలా అంటే మళ్ళీ చాలా మంది అబ్జెక్ట్ చేస్తారేమో, పర్మిషన్ ఇప్పుడెవరు పర్మిషన్ తీసుకున్నారు, అలా లేదండి, తప్పకుండా ఖచ్చితంగా తీసుకుంటుంది. ఉన్నారు చాలా మంది. ఎస్ ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా ఒక అందమైన రూపంలో చూడొచ్చు అంటాను నేను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగారం మీరు ఎక్కడ పెడతారు? బీరువాలో. సిరి గారు బీరువాలో, రైట్. lockers. సో ఏదైనా ఇనుపు వస్తువు ఎక్కడ పెడతారు? ఎక్కడైనా పెట్టచ్చు. సో దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ దట్. సో ఆడవాళ్ళు, ఆడపిల్ల బంగారం కాబట్టే ఆ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చాలా వరకు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, అండ్ అంటే తోబుట్టిన వాళ్ళు కానివ్వండి, అందుకే అంత భద్రపరిచేకి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఆ వేలో ఆ మోడ్ లో చూస్తే నాకైతే అన్ని పాజిటివ్ గానే కనిపిస్తాయి సిరి గారు. మీరు అన్న దాంట్లో మేడం బంగారం అన్నారు కదా, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఆబ్వియస్ గా బంగారమే. కానీ ఆ ప్రొటెక్షన్ వేలో వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని ఇంకా ఎక్కువ తీసుకొని డీగ్రేడ్ చేసే విధానానికి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ నాట్ ఆల్, నేను అందరినీ అనట్లేదు, బట్ సర్టన్ కొంతమంది ఎక్కువ ప్రొటెక్ట్ అనే పద్ధతిలో దాన్ని డీగ్రేడ్ చేయడం. లేదంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, ఇఫ్ దే వాంట్ టు గో అవుట్ అండ్ దే వర్క్, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. రైట్. సో మీరు ఇప్పుడు అన్నట్టు ప్రొటెక్షన్ అనే ఆ ట్యాగ్ పెట్టేసుకుని నువ్వు వెళ్తే నీకు సేఫ్ కాదు, లేదంటే నువ్వు నెగ్గలేవు, లేదంటే నీకు అవి చేయలేవు, నీకు నువ్వు బాగుండొచ్చు, నీ చుట్టూ ఉండే సరౌండింగ్స్ నీకు అలా ఉండకపోవచ్చు అనే వాటితో వాళ్ళని స్టాప్ చేసేస్తారు. అగైన్ హియర్ కమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోవచ్చు, ఎవరైనా సరే ఉమెన్. సో అది అంటే మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారా, లేకపోతే ట్రెడిషనల్ గా ఉండరా, మీకు మనసుకి నచ్చినట్లు మీరు వేసుకోవచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం ఏవైతే కామెంట్స్ వస్తాయో ఎదుటి వాళ్ళ నుంచి, అది కూడా రిసీవ్ చేసుకోనేకి రెడీగా ఉండాలి. దానికి సిద్ధమేనా? నా ప్రశ్న ముగ్గురికి. సిద్ధమే, మరి వేసుకోవాలి అని అనుకున్నప్పుడు సిద్ధంగానే ఉండాలి. కామెంట్స్ కూడా మేము తీసుకోవాలి. నాట్ ఓన్లీ దెర్ ఇస్ నో క్లాషెస్ ఇన్ బిట్వీన్ అని చెప్పగలను నేను. ఇంకొకటి మేడం, ఇక్కడ ఏంటంటే మహిళ ప్రతి విషయంలో మేము అన్నట్టుగా సాక్రిఫైస్, ఏ విషయంలో అన్నట్టు హస్బెండ్ కి ఫుల్ఫిల్ చేస్తుంది, అత్తమామలకి ఫుల్ఫిల్ చేస్తుంది, పిల్లలకి ఫుల్ఫిల్ చేస్తుంది. ఎంత సాక్రిఫైస్ చేసినా కూడా తనకి ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో తెలియని ఒక బాధ ఎవ్రీడే అనుభవిస్తూ ఉంటుంది. కాదంటారా మహిళలు చాలా మంది? ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అనేది ఎవరిని కదిల్చినా కూడా నువ్వంతా ఫుల్ఫిల్ గా ఉన్నావా అని అడగండి. ఏ స్టేజ్ లో ఉన్న ఉమెన్ అయినా, నాట్ ఓన్లీ లైక్ వైఫ్ అని కాదు. తెలిసి మీరు కూడా ఇది ఫీల్ అయితే కమెంట్ రూపకంగా తెలియజేయండి. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పాయింట్ కి కనెక్ట్ అవుతుంది. బికాస్ అరే అవును నేను ఇక్కడ మిస్ అయ్యాను, అట్లీస్ట్ ఈ స్టేజ్ లో ఉన్న ట్రై చేద్దాము అని అనుకుంటూ ఉంటారు. దానికి అంటే ఇప్పటిదాకా మీరు ఒక మెన్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్పండి, అంటే ఒకటి మిస్ అయిన ఫీలింగ్ ఏదైతే ఉంటుందో మహిళలకి, దానికి ఇటు ఫ్యామిలీ పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, ఉమెన్ కూడా ఎలా చేంజెస్ తెచ్చుకోవాలి. ఎస్ అండి, అబ్సల్యూట్లీ క్లారిటీ హియర్ నీడ్స్ ఎ క్లారిటీ అన్నమాట. సో మీకు అసలు ఏం నచ్చుతుందో మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే అసలు ఏం గమనించి మీకు నచ్చుతుంది? ఒక బిల్డింగ్ చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ డూప్లెక్స్ హౌస్ చూసారు. సో ఆ హౌస్ చూడగానే నచ్చింది, ఇలా నాకు కావాలి అనుకుంటున్నారు. నిజంగానే ఆ డూప్లెక్స్ హౌస్ మీకు వచ్చింది, అందులో మీరు పీస్ఫుల్ గా ఉంటారా? అసలు అది మీ ఐడియాలజీనా, లేకపోతే ఎవరో కట్టారు అది కంటికి మంచిగా కనిపిస్తుంది అని చెప్పి నచ్చుతుందా? హియర్ కమ్స్ వన్స్ అగైన్. సో అసలు ఈ క్లారిటీస్ ఎలా అర్థమవుతాయి మనకు? మనమే ఎలా ప్రశ్నించుకోవాలి అంటే
త్రూ మెడిటేషన్ అనే అంటాను నేను. ఎందుకంటే క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకరి దగ్గర ఉంది అంటే, ఒకరు షాపింగ్ చేశారు, ఒకరు ఇల్లు కట్టారు, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ఉంది, లేకపోతే వాళ్ళు బంగారం కొన్నారు, పట్టు శారీస్ కొన్నారు, ఇవన్నీ చూస్తూ ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారా, లేకపోతే స్వయానా మీ ఓన్ గా మీరు దేనికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, నా ఒక ఫ్రెండ్ ఉన్నారు, పిచ్చ క్లారిటీ అంటారు కదా, లక్ష్మి తన పేరు కూడా. సో తనకు చాలా అంటే షీఈస్ వెరీ మెచ్యూర్డ్ అండ్ హై ప్రొఫైల్డ్ గర్ల్ ఆర్ ఉమెన్. సో తనకేంటంటే పచ్చళ్ళు చేస్తారు కదా రోకలిలో, ఆ రోకలిలో పచ్చడి చేస్తే ఒక సంతృప్తి అనమాట. ఓకే. సో అలాంటివి మీకు ఏమున్నాయి? చిన్న 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 ఆనందాల్లోనే మన లైఫ్ ఉంటుంది, మన ప్రపంచం ఉంటుంది. కాబట్టి మహిళలు అందరూ ఎందులో మనకు రియల్ గా మేము హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాము, ఎక్కడ ప్రశాంతత ఉంది అనేది తెలుసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్లారిటీ వచ్చిందంటే ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండవని అంటారు. వీ కెన్ యాడ్ అంటే మనం ఇలా అనుకోవచ్చు, ఒక మనకి ఇష్టమైన కాఫీ లైక్ మీ టైం అంటారు కదా, కాఫీ టైం, మీ టైం, అట్లా ఒక 5-10 minutes మనకి మనం టైం ఇచ్చుకుంటే వీ కెన్ స్టార్ట్ విత్ దట్. ఐ గెస్ మనకి ప్రయారిటీ ఇచ్చుకున్నట్టు ఉంటుంది, మనకు ఒక సంతృప్తి ఉంటుంది మనం ఇచ్చుకున్నాము అని చెప్పేసి. సో హియర్ మనకి మన ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అంటే ఎంతమంది హస్బెండ్సే కానీ ఇప్పుడు మహిళల్ని ప్రశాంతంగా ఒక్క 10 నిమిషాలు వద్దులేండి, 2 నిమిషాలు పక్కన కూర్చొని అంటే పక్కన కూర్చొని 2 నిమిషాలు చాలు, మనం ఆ రోజు చేసిన పని అంతా, ఆ స్ట్రెస్ అంతా, ఆ రోజు పడిన ఇబ్బంది అంతా కూడా అలా ఖుష్కాగి అన్నట్టుగా పోతుంది కదా. ఒక్క 2 minutes హస్బెండ్ పక్కన కూర్చొని ఎంతమంది మాట్లాడుతున్నారు వైఫ్స్ తోటి, ఎంతమంది ఎలా ఉన్నావు, ఈ రోజు వర్క్ ఎలా జరిగింది, ఆర్ యూ హ్యాపీ అంటే చాలు, మనకు ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆల్ ఆర్ హ్యాపీ మూమెంట్స్ అండి, అది ఖచ్చితంగా ఉండాలి. నేను కూడా అంటాను. సో యాజ్ ఎ వైఫ్ గా నాకు కూడా ఇష్టం. కానీ అంతవరకే కాన్వర్సేషన్ చేస్తామా, ఎక్స్టెండ్ చేస్తామా, ఆ రోజు అలా అన్నారు, ఆడపడుచు ఆ రోజు అలా చేశారు అనే కాన్వర్సేషన్ కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే జస్ట్ ఒక గమ్మత్తుగా కూర్చొని హాయిగా నవ్వుకోవడానికి మాట్లాడుతున్నారు? నేను ఒకరిని విన్నాను, ఇలా కాన్వర్సేట్ చేస్తే వెళ్ళి బాగున్నావా, నీకేం కావాలి అని, లైక్ తిన్నావా లేదా అని అడిగితే, అడగండి ఇలా అని అంటే హస్బెండ్ ఏమంటారు, అలా అడిగిన తర్వాత వాళ్ళు ఇంకేవేవో అడుగుతున్నారండి అని అంటే. కానీ అంటే ప్రతి ఒక్క మహిళ ఒపీనియన్ ఏంటి అంటే, తన బాధ ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ ఇవ్వకున్నా పర్లేదు, కానీ ఆ మాటలు వింటే చాలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు అన్నారు కదా మేడం, అంటే పక్కన కూర్చొని మాట్లాడుతున్న 2 నిమిషాలతో ఆగిపోతుందా, దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నా అంటే కంప్లైంట్స్ చేయడము, లేదా షాపింగ్ గురించి మాట్లాడడం, డైవర్ట్ చేస్తున్నారు అన్నారు కదా. అది డైవర్ట్ చేసే కేటగిరీస్ చాలా ఉన్నాయి, అంతవరకు వెళ్ళొద్దు. జస్ట్ హస్బెండ్స్ ఏంటంటే వర్కింగ్ చేసే ఉమెన్స్ అయినా సరే, ఇంట్లో ఉండే ఉమెన్స్ అయినా సరే, ఇంకా వర్కింగ్ కంటే ఇంట్లో ఉండే మహిళలు మనకంటే ఎక్కువ కష్టపడుతున్నారని చెప్పుకోవాలి. వాళ్ళని గుర్తించట్లేదు అనేది కూడా ఒక వంతు ఉంది. కానీ ఏది ఏమైనా సరే, ఎవరినైనా సరే హస్బెండ్స్ పక్కన కూర్చొని ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయండి, కనీసం ఈ ఉమెన్స్ డే నుంచి అయినా సరే ట్రై చేయండి. హస్బెండ్స్ అనొచ్చు, పిల్లలు సన్స్ ఉంటారు కదా, హస్బెండ్ చేస్తే ఆల్రెడీ పిల్లలు ఆటోమేటిక్ గా మదర్ కి టైం ఇవ్వడం లేదు, ప్రొసీడ్ అవుతారు. టైం అంటే ఈ మధ్య కాలంలో అసలు ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాక హస్బెండ్ కి టైం లేదు, ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. సో ఇక్కడ నుంచి అన్నా మీరు అన్నట్టుగా ఒక ఫ్యామిలీ టైం అంటూ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి హస్బెండ్స్ అందరికి నేను చెప్పేది అంటే ఫైనల్ గా మేడం, టచ్ అందరం ఒకటి టచ్ ఇద్దాం ఖచ్చితంగా. హస్బెండ్స్ కి నేను చెప్పేది ఏంటంటే 24 గంటలు ఆ ఫోన్లు కొంచెం పక్కన పెట్టండి. ఓకే, మాకు కూడా ఫోన్స్ ఉన్నాయి, బట్ మీరు యూజ్ చేసినంతగా మేము యూజ్ చేయట్లేదు. ఎంతసేపు ఫోన్ పట్టుకుని ఏం చూస్తారో మాకు అర్థం కాదు. దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ ఫోన్ పక్కన పెట్టి ఇంటికి వచ్చాక మంచిగా కూల్గా రిలాక్స్ గా మాట్లాడండి. ఈవెన్ వాష్రూమ్లోకి వెళ్తే కూడా ఫోన్లు పట్టుకెళ్తున్నారు ఈ మధ్య కాలంలో. దానివల్ల డౌట్స్ వస్తున్నాయి లేనిపోయి కదా, డిస్టర్బెన్సెస్ వస్తాయి ఫ్యామిలీస్ లో. సో కొంచెం ఈ ఉమెన్స్ డే నుంచి అయినా ఆ యొక్క వర్షన్ మానుకొని వైఫ్స్ తో కొంచెం హ్యాపీగా మాట్లాడండి. ఉమెన్స్ డే రోజైన వైఫ్స్ ని హగ్ చేసుకొని హ్యాపీ ఉమెన్స్ డే ఎంతమంది చెప్తున్నారు హస్బెండ్స్ వైఫ్స్ కి, ఒకసారి ప్రశ్నించుకోండి మీరు కూడా. సో మీరైతే ముగ్గురు, సో మేము మా పిల్లల కోసం, మీరైతే మీ పేరెంట్స్ కోసం, తనైతే నా భర్త కోసం ఇలా అంటున్నారు కదా, మీరు ముగ్గురు కూడా సెల్ఫిష్. ఎలా మేడం? ఎందుకు మేడం? మేము పొద్దున్న లేచి అన్ని చేసుకుని వర్క్ వచ్చి ఇవన్నీ ప్రూవ్ చేస్తాను నేను. అది ఎలాగా అనుకుంటున్నారా, ఒక్క చిన్న యాక్టివిటీ చేద్దాము, సో అందులోనే ప్రూవ్ అవుతుంది మీరు కరెక్టా, నేను చెప్తుంది కరెక్టా అనేది. డెఫినెట్ గా. షెల్ వి? ఆర్ యూ పీపుల్ రెడీ? రెడీ. Yes. ఓకే.
2 ఫింగర్స్ తీసుకొని క్లోజ్ చేసుకోండి. అమ్మా ఇంతకంటే నేనైతే మేడం కదా. సో అంటే బ్రీత్ మీకోసం మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు మీకోసం బ్రతుకుతున్నారు. మీరు మీ భర్త కోసం కాదు, మీ పేరెంట్స్ కోసం కాదు, మీరు మీ పిల్లల కోసం కాదు. సరేనా? అర్థమైందా ఎప్పుడైనా? ఇందులో కూడా నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఇది కొంచెం అంటే ఆ ఉన్నంత సేపే ఇది నా కోసం అనిపిస్తుంది, తీసిన తర్వాత మళ్ళీ అవును కదా. ఇక్కడ సిరి గారు క్లారిటీ రావాలంటున్నాను కదా. సో మెడిటేషన్ చెయ్యండి డైలీ, దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ. ఏమైనా కష్టపడండి, ఇబ్బంది పడండి, బాధపడండి, ఫైనల్ గా మెడిటేషన్ చేయమంటున్నారు మమ్మల్ని. మెడిటేషన్ చేస్తే కష్టంలా అనిపించదు, అండ్ బాధ సంతోషంలా మార్చుకోవచ్చు, అండ్ స్ట్రెస్ పీస్ గా మార్చుకునే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ మెడిటేషన్. సో జవేరియా గారు, మీకు అసలు ప్రాబ్లమ్స్ లేవా? చాలా భర్త వైపు కానివ్వండి, మెన్ వైపు చాలా సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారో? లేదు, ఇవన్నీ దాటుకునే వచ్చాను నేను కూడా. సో ఇక్కడ ఎంత ఫన్నీగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము యాజ్ పర్ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. సో మేము చేసినటువంటి ఈ కాన్సెప్ట్ అంతా కూడా కేవలం మహిళల కోసమేనండి. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మనసులో బాధని ఎవరితో షేర్ చేసుకోలేని మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. భర్తతో చెప్పుకోలేరు, అత్తతో చెప్పుకోలేరు, పిల్లలతో కూడా చెప్పుకోలేరు. వాళ్ళలో వాళ్ళే నలిగిపోతూ ఉంటారు. ఇన్స్పిరేషన్ ఉమెన్ కూడా, నా ఇన్స్పిరేషన్ ఉమెన్ ఎవరంటే అమ్మ. ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా అమ్మే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కానీ మా అమ్మ ఈ రోజున మా మధ్యలో లేరు, తను ఎక్స్పైర్ అయ్యారు. అయినా సరే అమ్మ చూపించినటువంటి ప్రేమ ఇప్పటి వరకు మాకు ఎక్కడ దొరకలేదు. డాడీ ఉన్నారు, డాడీ మంచి సపోర్టివే, కానీ అమ్మ ప్రేమ మాత్రం మాకైతే దొరకలేదు. ఖచ్చితంగా తల్లి స్థానం తల్లిదేనండి. తల్లిని ప్రేమించండి. అంటే ఉమెన్స్ డే రోజే తల్లికి రోజు ఇవ్వడము, తల్లిని ప్రేమించడము, భార్యని లవ్ చేయడం, భార్యని హగ్ చేసుకోవడం కాదు. ప్రతిరోజు కూడా మహిళల్ని, ఇంట్లో మహిళల్ని, ఇక్కడ అందరినీ కూడా సమానంగా చూడండి. సమాన హక్కులు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా సమానంగా చూడట్లేదు. మహిళ అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఆకాశాన్ని అంటుకుంటుంది అంటున్నారు. ఎక్కడా లేదని ఆకాశాన్ని అంటుకుంటే హమాల్ మన కింద పాడేసేస్తున్నారు. సో మహిళలకి సపోర్టివ్గా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా సుమన్ టీవీ తరఫున మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. సో చూసారు కదా, నాకు తెలిసి ఎపిసోడ్ అంతా చూసిన వాళ్ళందరికీ అరే నా అభిప్రాయమే, అరే నాకు కూడా ఇక్కడ సింక్ అయింది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ ఇన్నర్ వాయిస్ని ఈ ఎపిసోడ్లో మేము ప్రజెంట్ చేయాలి అనుకున్నాం. అండ్ చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉమెన్ది చాలా ఎక్కువగా రోల్ ప్లే చేస్తూ ఉంటారు. కాబట్టి ఆవిడ ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో, ఇటు ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు, దేశం, ఎవ్రీథింగ్, ఒక సృష్టి స్టార్ట్ చేయాలి, ఒకటి క్రియేషన్ మొదలు పెట్టాలి అంటే అది ఒక మహిళతోటే సాధ్యం అవుతూ ఉంటుంది. సో అదొక్కటి గుర్తుంచుకొని మహిళని ఎంత, అది ప్రొఫెషన్లో అయినా లేదంటే పర్సనల్గా అయినా, ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. ఎలాంటి ఇబ్బందిని పెట్టే అవకాశాలు వెతుక్కోకండి ప్లీజ్. ఇదే నా ఉమెన్స్ డే రోజు ప్రతి ఒక్కరికి, ఇటు మహిళలకైనా అండ్ అలాగే జెంట్స్కైనా నా రిక్వెస్ట్ అనమాట. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. సో చూసారు కదా, మనకి ఈ ప్రోగ్రామ్ కూడా ఏదో ఫన్నీగా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఉమెన్, అంటే వాళ్ళకున్న డౌట్స్, వర్కింగ్ ఉమెన్ కావచ్చు లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా కానీ, వాళ్ళ డౌట్స్ అన్నిటినీ కూడా మేము రిప్రజెంట్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాం. సో ఎవరు అయినా కానీ దీనికి రిలేట్ అవుతారు. సో రిలేట్ అయిన తర్వాత కూడా మన జవేరియా గారు చెప్పినట్టు వాళ్ళు ఎలా వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్ని వాళ్ళు గుర్తించి వాళ్ళ సెల్ఫ్ ప్రయారిటీ తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. అండ్ ఇట్ ద సేమ్ టైం మనకి ఇదే టైంలో మన ఫ్యామిలీ వాళ్ళు కూడా, అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు నవీన గారు చెప్పినట్టు మనకి ఓన్లీ వన్ డేనే పెట్టుకొని ఉమెన్ని రెస్పెక్ట్ చేయడము, లేదంటే గౌరవించడము, లేదంటే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ప్రతి డే కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, లేదంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం, వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, ఏ పని చేయాలనుకుంటున్నా కానీ వాళ్ళకి సపోర్టివ్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ ఉమెన్ని స్పెషల్గా ఫీల్ చేస్తేనే, ఇప్పుడు మనకి సిరి గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఉమెన్ హ్యాపీగా ఉంటుందో, సో ఎప్పుడు మీరందరూ సపోర్ట్ చేసినప్పుడు ఉమెన్ హ్యాపీగా ఉంటుంది అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ వీ కెన్ మేక్ ద సొసైటీ హ్యాపీ. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా సుమన్ టీవీ తరఫు నుంచి అండ్ నా తరఫు నుంచి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఎస్, సో కీర్తి గారు చెప్పినట్టు చాలా చక్కగా చెప్పారు మీరు. సో ఎక్కడైతే నారి పూజించబడుతుందో అక్కడ అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితం అనే కాన్సెప్ట్ పూర్వీకుల నుంచి వస్తుంది. కాబట్టి ఆ రెస్పెక్ట్ అంటే ఏదో హోదాలు ఇచ్చేయడం, క్రౌన్స్ పెట్టేయడం కాదు. సో ఇంటెన్షన్, ఆ ప్యూర్ ఇంటెన్షన్ ఈజ్ నీడెడ్ ఇన్ ఏ ప్రజెంట్ సొసైటీ అంటాను నేను. సో ప్రతి ఒక్కరు, అంటే ఇది ఆడవాళ్ళ నుంచి కూడా మెన్స్ నుంచి కూడా ఆ ప్యూర్ ఇంటెన్షన్ టువర్డ్స్ ఉమెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది
బేస్ లెవెల్ అన్నమాట, అది కరెక్ట్ గా ఉందంటే ఎక్కడైనా ఉమెన్స్ నెగ్గగలరు. అండ్ ప్రోత్సాహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫాదర్ నుంచి, బ్రదర్ నుంచి, హస్బెండ్ నుంచి, కొడుకు అయినా కూడా సర్టెన్ స్టేజ్ వరకే ఏదైనా భరిస్తారు. తర్వాత వద్దమ్మా ఎందుకు, వద్దు ఎందుకు అనేదే వస్తుంది. కాబట్టి ఎంతవరకు మనం సపోర్ట్ చేయొచ్చు అనేది మెన్స్ వైపు కూడా ఉంటుంది. సో వన్స్ అగైన్ హ్యాపీ 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 ఉమెన్స్ డే టు ఆల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.